ఒక క్రమమైన ప్రార్థన, అన్ని అంశాలతో కూడుకున్న ఒక విజ్ఞాపన దేవునికి చెల్లించాలి అని అనుకున్నప్పుడు శాలేమన్న ఆత్మ ప్రేరణతో ఒక 7 అంశాలు రెడీ చేశాడు, ఒక 7 మెట్లు రెడీ చేశాడు. దాంట్లో మొట్టమొదటిది ఏంటిదయ్యా అంటే, దేవుని ముందుకు మనం వెళ్ళినప్పుడు యెషయా గ్రంథం 59లో చెప్పినట్టుగా మన పాపాలు దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి కనుక ఆ పాపాలు తొలగిపోయేటట్టు ముందు కూర్చోగానే ప్రభువా నా పాపాలు క్షమించు, నా లోటుపాట్లు క్షమించు, ఇదిగో ఇట్లా పొరపాట్లు జరిగినాయి, ఒకవేళ నాకు తెలియకుండా కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అని మొట్టమొదట కూర్చున్నప్పుడు పాపపు ఒప్పుకోలు మనం చేస్తే, అలా మనం పాపాలు ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకుంటే ఆ ప్రార్థన ఇక ఏ అడ్డుగోడలు లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా నేరుగా ఇక మనం చేసే ప్రతి ప్రార్థన ఇక సింహాసనం దగ్గర వినబడతా ఉండిద్ది. హల్లెలూయా. మొదటిది పాపపు ఒప్పుకోలు. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. క్రొత్తగా ప్రార్థన ఎలా చేయాలి అన్న అవగాహన లేని వాళ్ళు ఇవి రాసి పెట్టుకోండి. చక్కగా ఈ విధంగా మీరు ప్రార్థన చేయొచ్చు. మొదటిది పాపపు ఒప్పుకోలు. మన పాపాలు, మన కుటుంబీకుల పాపాలు, సంఘ బిడ్డల పాపాలు, సమాజ ప్రజల పాపాలు, దేశ ప్రజల పాపాలు, ప్రపంచ ప్రజల పాపాలు మన పాపాలుగా మనం ఒప్పుకోవడం. రెండవది, ఇక ప్రభువా నా పాపాలు క్షమించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, నా కొరకు నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నట్టుగా, ప్రభువా రక్షణ ఇచ్చావు నీకు స్తోత్రాలు, పరలోక పౌరసత్యాన్ని ఇచ్చావు నీకు స్తోత్రాలు, అన్న వస్త్రాలను ఇచ్చావు నీకు స్తోత్రాలు, ఆయురారోగ్యాలను ఇచ్చావు నీకు స్తోత్రాలు, ఒక మంచి సంఘాన్ని ఇచ్చావు నీకు స్తోత్రాలు, ఒక మంచి దైవజనుని ఇచ్చావు నీకు స్తోత్రాలు, ఒక సత్తువ కలిగిన సంఘంలో నన్ను నాటావు నీకు స్తోత్రాలు. ఇక మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఒక్కొక్కటి ఎత్తుపెట్టి కాసేపట్ల స్తుతించవచ్చు మనసారా. అలా స్తుతించిన తర్వాత ఇక 3వ స్టెప్లో సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేయడం. దైవజనుల క్షేమం కొరకు, దైవజనుల కుటుంబాల కొరకు, మనం అనుసరిస్తున్న, మనం వెంబడిస్తున్న ఈ తండ్రి సన్నిధి పరిచర్య కొరకు, మన దైవజనులందరి కొరకు, క్రైస్తవ్యం కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దైవజనుల ఐక్యత కొరకు, సంఘంలో ఉన్న దుర్బోధలు తొలగిపోయేటందుకు, రాకడలో సంఘం ఎత్తబడేటట్లుగా సార్వత్రిక సంఘం అంతటి కొరకు కలిసి ప్రార్థన చేయడం. ఇది ఎన్నో అంశం? 3వ అంశం. ఇక 4వది ఏంటయ్యా అంటే, మన భారతదేశ క్షేమం కొరకు ప్రార్థన చేయడం. తిమోతి పత్రికలలో చెప్తాడు కదా, ఒకసారి చూస్తారా? తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చెప్తాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని. మనం క్షేమంగా ఉండాలి, మన ప్రజలు క్షేమంగా ఉండాలి, మనం సంతోషంగా భక్తి చేసుకోవాలి అని అంటే మనం మొదట మనుషులందరి కొరకు, ఆ తర్వాత రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇక 4వ అంశం భారతదేశ క్షేమం కొరకు. ఈ భారతదేశ క్షేమం కొరకు ప్రేయర్ చేసేటప్పుడు మిలిటరీ కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు? ఆర్మీ కొరకు మనం ప్రార్థన చేయాలి, సైనికుల కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు మన కోసం బోర్డర్లో కుటుంబాలను విడిచిపెట్టి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా శత్రువు తోటాకి వాళ్ళ గుండెను అడ్డుపెట్టి మన కొరకు కాపలా కాస్తున్నారు. మీరు క్షేమంగా నిద్రపోండి, మీరు హాయిగా ఉండండి, ఏ దిగులు వద్దు, శత్రువు తోట విసిరితే మా గుండె అడ్డుపెట్టి మిమ్మల్ని మేము కాపాడుకుంటామని సైనికులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, దేశం కొరకు ప్రాణాలు అర్పించేస్తున్నారు. మొన్నటికి మొన్న కొంతమంది సైనికులు చనిపోయారు, మనకు తెలుసు కదా. ఆ తల్లిదండ్రులు ఎంతో అల్లాడిపోయి ఏడుస్తున్నారు. సైనికుల కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవది, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రధానమంత్రి మొదలుకొని గ్రామ సర్పంచ్, వాలంటీరు,
వార్డు కౌన్సిలర్ దాకా మొత్తం వరుస పెట్టి అందరి కొరకు ప్రార్థన చేయాలి మనం. వాళ్ళకి ఆరోగ్యం ఉండాలి, మంచి ఆలోచనలు వాళ్ళకి రావాలి, వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలి, రక్షణ మార్గంలోనికి రావాలి, మతోన్మాదపు ఆలోచనలు వాళ్ళకి రాకూడదు, సైతాను వాళ్ళను ప్రేరేపించకూడదు. దేశం కొరకు చేసే ప్రార్థనలో అధికారుల కొరకు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కొరకు, పోలీసుల కొరకు, లాయర్ల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, కరువు కాటకాలు, ఈతిబాధలు, భయంకరమైన తెగుళ్ళు అరికట్టబడేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. మన భారతదేశంలో ఉన్న రైతాంగం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటట్టుగా మనం 2 చేతులు ఎత్తాలి. ఇది ఎన్నో అంశం? 4వది. ఇది దేశం కొరకు చేసే ప్రార్థన. ఇక 5వ అంశం ఏంటయ్యా అంటే, నశించి నరకానికి వెళుతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయటం. 5వది, నశించి నరకానికి వెళ్తున్న ఆత్మల్ని రక్షణ మార్గంలోనికి నడిపించేటట్లుగా మనం విజ్ఞాపన చేయటం. ఇందులో త్రాగుబోతుల మార్పు కొరకు, వ్యభిచారుల మార్పు కొరకు, జోదగాళ్ళు మార్పు కొరకు, దొంగల మార్పు కొరకు, నరహంతకులు, నాస్తికులు, నరమాంస భక్షకులు, నపుంసకులు, అసత్యంలో ఉన్న వాళ్ళ కళ్ళు తెరవబడేటట్లుగా, ప్రజలందరూ దేవుని మార్గంలోకి వచ్చేటట్లుగా, రకరకాల బంధకాల్లో నుండి ప్రజలు బంధ విముక్తులు అయ్యేటట్టుగా, నశించి నరకానికి వెళ్తున్న ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించేటట్లుగా ప్రార్థన చేయటం. ఇది ఎన్నో అంశం అయ్యా? ఎన్నో అంశం? 5. ఇక 6వ అంశంలో చివరిగా, అప్పుడు మన కోసం, మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం, మన వ్యక్తిగత సమస్యల కొరకు అప్పుడు ప్రార్థన చేయటం. దాంట్లో కూడా మన సమాజ రక్షణ కొరకు మనం మొర్ర పెట్టడం, మన ఊరు మారాలని, మన ఊరు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయటం. 6లో మన వ్యక్తిగత అవసరతలు వస్తున్నాయి. ముందంతా దైవ సంబంధమైన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేసి, చివరిలో ఎక్కడో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా పరిస్థితులు కూడా చూడు నాయనా, నేను కూడా చాలా ఇబ్బందులు పడుతున్నానయ్యా, నాకు కూడా కాస్త కృప చూపి నన్ను బయటికి తీసుకురా ప్రభువా అని చెప్పి మన వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవడం. ఇక చివరిది, ఫైనల్, సంపూర్ణ సంఖ్య 7వ అంశం ఏంటయ్యా అంటే, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయటం. దేని కొరకు? పరిశుద్ధాత్మ అభిషేకం. చెప్తాడు కదా పౌలన్న, కృపావరాల కొరకు అత్యాసక్తితో ఆపేక్షించండి. దేవుని వరాలు పొందేటట్టుగా, కృపావరాలతో నింపబడేటట్లుగా మొర్ర పెట్టాలి, అభిషేకంతో నింపబడాలి. తండ్రిని తనను అడుగువానికి వెళ్ళను తన పరిశుద్ధాత్మను ఆయన నిశ్చయముగా అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అభిషేకంతో నింపబడితే ఎన్నో లాభాలు ఉన్నాయి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఆత్మ వరాల కొరకు, ఆత్మ ఫలం మనం ఫలించేటట్లుగా ఏమన్నాడు? కడవరి వర్షం కొరకు వేడుకోండి, తండ్రి మీ మీద కడవరి వర్షాన్ని కుమ్మరిస్తాడు అన్నాడా లేదా? మన మీద అభిషేకం, మన కుటుంబాల మీద అభిషేకం, మన సంఘాల మీద అభిషేకం, టోటల్ సార్వత్రిక సంఘం మీద వర్షంలాగా అభిషేకం కురవాలి. ఇప్పుడు ఈ టోటల్లో మనం మిస్ అయిన అంశం ఏదైనా ఉందా? మీరు చెప్పాలి నాకు. ఈ టోటల్ 7 అంశాల ప్రార్థనలో ఏదైనా అంశం మిస్ అయిపోయినట్టుగా ఉందా? లేదు కదా. మొదటిది మన పాపాలు ఒప్పుకునే దానికి ప్రార్థన, 2వది కృతజ్ఞతలు చెల్లించడము, 3వది సార్వత్రిక సంఘ క్షేమం కొరకు, దైవజనుల కొరకు మొర్ర పెట్టడము, 4వది భారతదేశ క్షేమం కొరకు, సైనికుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థన చేయడం. ఇక 5వది నశించి నరకానికి వెళుతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయడం. 6వది మన కొరకు, మన బంధుమిత్రులు, స్నేహితులు, వాళ్ళ సమస్యల కొరకు కూడా కలిపి అందులో ప్రార్థన చేయడం. ఇక 7వది పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. 7 అంశాల ప్రార్థన, సంపూర్ణమైన ప్రార్థన. తమ్ముడు విన్నావా? కొత్తగా బాప్తీసం పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ 7 అంశాలు ఒక్కొక్కటి ఎత్తుపట్టి ఒక్కొక్క మాట అలా చేసుకుంటా వెళ్ళినా చాలు, సంపూర్ణంగా నువ్వు ప్రార్థన సమర్పించినట్టే. నీ ద్వారా దేవుడు కోరుకున్న ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి చేరినట్టే. పెద్ద కష్టమేమి కాదు. రోజు కొంచెం
చేసుకుంటూ వెళ్ళాలి.